ఇప్పటికే ఓలా, ఊబర్, ర్యాపిడో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన తయారైంది. అగ్రిగేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో తమ క్యాబ్లను పీక్ అవర్స్లో సుమారుగా రెట్టింపు వరకు పెంచుకునే అవకాశాన్ని అధికారికంగా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాదాపు ఇప్పటికే దోపిడీ విధానానికి పాల్పడుతున్నటువంటి అగ్రిగేట్ సంస్థలకు మరింత దోపిడీ చేసుకునే అవకాశం కల్పించినట్లుగా అవుతుందని వినియోగదారులు బాధపడుతున్నారు. గతంతో పోలిస్తే సుమారుగా 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం చూసుకుంటే అప్పుడున్న ఛార్జీలకి బేస్ రేట్ ఏదైతే ఉందో ఇప్పుడు బేస్ రేట్కి దాదాపుగా రెట్టింపు పెంచడం జరిగింది. ఉదాహరణకి ఇందిరాపార్క్ దగ్గర నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే గతంలో 100 నుంచి రూ. 125 వసూలు చేసే క్యాబ్లు ప్రస్తుతం యాప్లోనే సుమారుగా 200 నుంచి రూ. 250 చూపిస్తున్నాయి. అంతేకాకుండా పీక్ అవర్స్లో 300 వరకు 350 వరకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కూడా వసూలు చేసిన సందర్భాలు అనేకం వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఎప్పుడైతే పీక్ అవర్స్ ఉన్నాయో అప్పుడు సుమారుగా రెట్టింపు ఛార్జ్ వసూలు చేసుకునే అధికారాన్ని, అవకాశాన్ని అగ్రిగేట్ సంస్థలకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఈ లెక్కల ప్రకారం ఉదాహరణగా మనం చూసుకుంటే ఈ ఇందిరా పార్క్ దగ్గర నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సుమారుగా రూ. 200 సాధారణ బేస్ ఛార్జీ కానీ ఉంటే, పీక్ అవర్స్లో అంటే ఉదయం ఆఫీసులు పనిచేసే సమయం అంటే 9 గంటల నుంచి 12 గంటలు కావచ్చు, సాయంత్రం 4 గంటల నుంచి దాదాపుగా 9 గంటల వరకు ఈ వేళలు పీక్ అవర్స్గా పరిగణిస్తారు. ఈ సమయాల్లో సుమారుగా రూ. 200 ఉన్నటువంటి బేస్ ఛార్జీని రూ. 400 వరకు వసూలు చేసే అధికారాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వర్షాలు కురిసినప్పుడు కానీ, వాతావరణం అనుకూలించినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ర్యాలీలు అలాంటివి జరిగి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ ఈ బేస్ రేట్ని రెట్టింపు వరకు పెంచుకునే అవకాశం ఇకపై అగ్రిగేట్ సంస్థలకి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం వారికి అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా ఒకవేళ రైడ్ కానీ క్యాన్సిల్ చేస్తే 10% ఛార్జీ వినియోగదారుడు కట్టవలసి ఉంటుంది.